మనతో పాటు ఉద్యమకారులు గజల నగేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు దీని సందర్భంగా? మా కారణ జన్ముడైన మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, యావత్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. మరి వారి యొక్క మీకు అందరికీ తెలుసు, ఆ తెలంగాణ యావత్ 4 కోట్ల ప్రజల గుండె చప్పుడు ఎవరంటే కళ్ళు మూసుకొని చిన్న ముసలి మొదలుకొని చిన్న పాప కూడా చెప్పే ఏకైక నేము కేసీఆర్ గారు. ఇవాళ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో నలుమూలల్లో కూడా ఎంతో బ్రహ్మాండంగా భారీ ఎత్తున వారి యొక్క జన్మదిన కార్యక్రమాలని పురస్కరించుకొని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మరి వారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ముఖ్యంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం నుండే ప్రఖ్యాతగాంచిన తాడ్మన్ హనుమంతుని గుడి లోపట ఈరోజు వారి పేరు మీద పూజలు జరిపాము. అదేవిధంగా వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఆ తాడ్మన్ హనుమంతుని యొక్క ఆశీర్వాదాలతో వారు చల్లగా ఉండాలని, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలని చెప్పేసి, అదేవిధంగా మరి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు బుక్స్ పంచడము, బట్టలు పంచడం జరిగింది. అదేవిధంగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళేసి మరి వారికి మందులు, దుప్పట్లు, మెడిసిన్స్, ఆక్సిజన్ మిషన్స్ అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రక్తదాన కార్యక్రమాలను కూడా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున జరుగుతున్న శుభ సందర్భంలో మరి మేము అడుగుతున్నాము. అనేక మంది అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి అని అనుకుంటున్నారు. కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మహాశక్తి. ఆ యొక్క వ్యక్తిని, ఆ మహాశక్తిని ఎవరు ముట్టుకున్నా చూసినా కాలి భస్మైపోతారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా అనేక రకాలుగా అవాకులు చెవాకులు పేలుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, కారణ జన్ముడైన కేసీఆర్ గారి పైన మాట్లాడే అర్హత ఉద్యమం చేయని వారికి ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, తెలంగాణ ప్రజల యొక్క అభిష్టానం మేరకు మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని జరిపి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కూడా ప్రజల యొక్క బ్లెస్సింగ్స్తో మరి పరిపాలించిన సంగతి ముఖ్యమంత్రిగా మీకు అందరికీ తెలుసు. మరొకసారి ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క సంబరాల లోపల ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారితో పాటు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నిమిషాన్ని నెమరు వేసుకుంటుంటే ఒక్కోసారి మరి రోమాలు రేసిపోయినట్లు, గంగు రేల్పి వచ్చేటట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 2009 లోపల డిసెంబర్ 29 రోజున మరి తెలంగాణ తెచ్చుడో నేను సచ్చుడో పులినోట్ల తలకాయ పెట్టిన రోజు, మరి ఆ రోజు మేము ఎన్నిసార్లు నిమ్స్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఎలాంటివి కూడా వాళ్ళు తీసుకోకుండా అమానవ నిరీక్షణ లోపల ఉన్నప్పుడు కేసీఆర్ గారిని మేము అనేక దఫాలుగా అడిగినాము. అన్నా వద్దన్నా, అన్నా వద్దన్నా అని చెప్పేసి వారు అప్పుడు తెలిసా కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రకటన వచ్చే వరకు కూడా వారు పట్టు విడవకుండా ఆమరణ నిరాహార చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంగతి తెలుసు. ఈ విధంగా పట్టుదల వ్యక్తి ఈ నాయకుడు మన కేసీఆర్ గారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పూజలు జరుపుతూ వారికి కూడా నేను స్వయానగా మరి వ్యక్తిగతంగా మా కంటోన్మెంట్ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ప్రజల యొక్క అభిష్టాల మేరకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంకో అంశము అనేక దఫాలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అనే మొక్కను మొలవనియను, కూకటి వేలతో తీసేస్తాము, కేసీఆర్ అనే పేరేగా తెలంగాణలో వినిపించదు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడింది కదా. సో ఇవాళ బర్త్డే సెలబ్రేషన్గా ఇట్లా ఉంటే రేపు ఎలక్షన్ ప్రచారంలో ఎలా ఉండాలి, రేపు సభలో ఎట్లా ఉంటాయి, ఏం చెప్తారు? ఖాళీ కేసీఆర్ ఒక చిన్న జలకిచ్చాడు, నేను బయలుదేరుతున్నా అంటే అప్పుడే కాలు కింద వాళ్ళకి భూమి కదిలిపోయింది. అయ్యా ఇక కేసీఆర్ గారు వస్తే ఇక పట్టపగలు ఉండదు, మా అన్నిటి కూడా మేమందరం కూడా కోల్పోతాం, ఇక కేసీఆర్ని తట్టుకునే శక్తి ఇంకొవరికి లేదని చెప్పి అప్పుడే కానీ ఒక్క మాటతోనే ఇక కేసీఆర్ బయలుదేరి వస్తే ఉంటారా? ఇక మొక్కనో మర్రి చెట్టో ఇక కేసీఆర్ గారు వచ్చి చూపిస్తారు. ఇక ఆయన మాట్లాడడానికి ఆయన నోరుకు అదుపు లేదు, అద్దు లేదు. ఆయన నిజంగా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడా ఒకరికి అతనికి తాను ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి భాష చాలా బ్రహ్మాండంగా ప్రజలకు మన పరిపాలించే ఒక రాజుగా ఉండాలి. కానీ అతని ఒక భాష ఏంటి? ముఖ్యమంత్రిగా ఓ ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడుతున్నావా,
లేకుంటే పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నావా, ఒక కామన్ నాయకుడిగా మాట్లాడుతున్నావా, ఒకసారి అతనే తెలుసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి కానీ ఎవరు దాటే శక్తి లేదు, ముట్టుకునే ప్రశ్నే లేదు. అది వ్యక్తి కాదు, మహాశక్తి అని మళ్ళీ మళ్ళీ చెప్పు.